వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. మెగా డిఎస్సికి ఏపీ కేబినెట్ ఆమోదం. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న చెల్లుబోయిన. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల ఆరోపణలు. ఆమెది అవగాహన లేమి అన్న కొడాలి. కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు. ఫిబ్రవరి 2న విచారణకు రావాలన్న ఈడీ. బెంగాల్లో రాహుల్ యాత్రపై దాడి. కారు అద్దాలు ధ్వంసం చేస్తున్న దుండగులు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతా సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ అదనపు భద్రత ఏర్పాటు చేసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సోరెన్ నివాసంతో పాటు రాజ్ భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. పర్యవేక్షణ కోసం 3 ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోనికి ప్రవేశించింది. మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు.
ఢిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 5వ సారి సమన్లు జారీ చేసింది. గతంలో 4 సార్లు సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ ఏవో సాగులు చెప్పి హాజరు కాలేదు. శుక్రవారం నాడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈసారి అయినా కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భాగవతాలు ఏసీబీ విచారణలో బయటపడుతున్నాయి. భూమి సాగు చేయకపోయినా సోమేష్ కుమార్ రైతు బంధు నిధులను అప్పనంగా తీసుకున్న వైనం వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో సోమేష్ కుమార్ కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటి వరకు 14,05,550 రూపాయలు రైతు బంధు రూపంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. సోమేష్ కుమార్ కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం రాళ్లు గుట్టలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ సోమేష్ కుమార్ కుటుంబం లక్షల రూపాయలు రైతు బంధు నిధులను అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భోగోతాలు ఏసీబీ విచారణలో బయటపడుతున్నాయి. భూమి సాగు చేయకపోయినా సోమేష్ కుమార్ రైతు బంధు నిధులను అప్పనంగా తీసుకున్నారన్న వైనం వెలుగు చూసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, సోమేష్ కుమార్ భూమి సాగు చేయకపోయినా సరే రైతు బంధు తీసుకున్నట్టుగా ఏసీబీ విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ యాచారం ఏదైతే రంగారెడ్డి జిల్లా యాచారం సరిహద్దులో 25 ఎకరాలకు సంబంధించి 19 గుంటలకు సంబంధించి భూమి కొనుగోలు చేశారు. ఒక్కొక్క ఎకరం కూడా 2 లక్షల చొప్పున 25 ఎకరాలు కూడా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ ఏరియాలో యాచారం ఏరియాలో ఫార్మాసిటీ వస్తుందన్న నేపథ్యంలోనే దానికన్నా ముందే ఇతను ఈ భూములన్నింటినీ కూడా విక్రయించినట్టుగా ఈ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ కూడా ఏదైతే రైతు బంధు లబ్ధి కూడా ఇతను పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించి 6 నెలలకు గాను రైతు బంధు 1,27,375 రూపాయలు పొందారు. అలాగే సంవత్సరానికి 2,52,750 రూపాయలు రైతు బంధు సోమేష్ కుమార్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 2018లో ఈ భూమి మొత్తాన్ని కూడా కొనుగోలు చేశారు. ఏదైతే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెక్స్ట్ కూడా ఆ గవర్నమెంట్ వచ్చి ఫార్మాసిటీ ఇక్కడ ఏర్పాటు అవుతుంది అన్న కోణంలోనే ఈ భూములన్నిటి కూడా ఇక్కడ కొనుగోలు చేశారు. తన భార్య పేరు మీద ఈ మొత్తం కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. కొత్తపల్లి విలేజ్ లో ఈ మొత్తం కూడా 14,05,550 రూపాయల రైతు బంధు తీసుకున్నట్టుగా కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ మీద సంబంధించి విచారణ కొనసాగిస్తుంది. ఒక్కొక్కరు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారో అలాగే అవినీతికి పాల్పడ్డారో వారందరికీ సంబంధించి కూడా త్వరలో ఒక్కొక్కసారికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మాజీ సీఎస్ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగానే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. గ్రేటర్ ట్రాఫిక్పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ అధిగమించేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.
సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ శ్రీ దేవసేన, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో జారిపడ్డంతో ఆయన తుంటి విరిగిపడ్డంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలి రానుండడంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిస్కాంలకు 1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిఎస్సి నిర్వహణకు 6100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారత లక్ష్యంగా జరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు 26,98,931 కోట్లు. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీలు నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18. వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమా ఘాటు విమర్శలు చేశారు. తాము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవన్నీ వాస్తవాలని,
వైఎస్ షర్మిల నిరూపించారన్నారు. తాము మాట్లాడిన విషయాలే ఇప్పుడు షర్మిల మాట్లాడుతుందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. లేదంటే జగన్మోహన్ రెడ్డికి లైట్ డిటెక్షన్ పరీక్షలు చేపించాలన్నారు. మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతీ రెడ్డి చెప్పిస్తారా అని షర్మిల నిలదీసినటువంటి ప్రెస్ మీట్ అన్ని వాస్తవాలు వచ్చినాయి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీ రెడ్డిని అనిల్ కుమార్ ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిట్ల మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేము చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చెయ్యాలి. లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈ రోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవ రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా త్వరలో ఖాళీ కానున్న 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఈ మేరకు షెడ్యూల్ సైతం విడుదల చేసింది. మరి తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? పెద్దల సభకు ఏపీ, తెలంగాణ నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఎవరి పేర్లు ఖరారయ్యాయి? తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు కోలాహలం మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అసెంబ్లీలో ఉన్న బలాబలాల ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతుండడంతో సహజంగానే అధికార పార్టీలకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం పరిస్థితులు మారి అధికార పక్షానికి దెబ్బతగిలే అవకాశాలు సైతం ఉంటాయి. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ఆయా పార్టీలు. ఏపీ విషయానికి వస్తే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో అందరికంటే ముందుగా అధికార పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాపురావు, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డితో పాటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఇటీవలే పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య రాజీనామాతో ఆరణి శ్రీనివాసులకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే మరో స్థానం కోసం వైసీపీ అభ్యర్థిని నిలపవలసి ఉంటుంది. ఇక పార్టీ బలాబలాల ప్రకారం చూస్తే ముగ్గురి అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా గెలిపించుకునే అవకాశాలు వైసీపీకి ఉన్నాయి. అయితే ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అసంతృప్తులు, ధిక్కార స్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. పైగా కొన్ని నెలల క్రితమే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం రావడంతో పెద్దల సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఏ అసంతృప్తుల విషయంలో వైసీపీ లోలోన గుబులు పడుతుందో అదే తమకు అడ్వాంటేజ్ తీసుకువస్తుందని లెక్కలేస్తుంది టీడీపీ. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కని వాళ్లు తమకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా రాజ్యసభ ఎన్నికలను సహకరించే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రానున్న ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోయినా బరిలో దిగేందుకు టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వర్ల రామయ్య, కోనేరు సురేష్తో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా 3 రాజ్యసభ సీట్లు ఖాళీగానున్నాయి. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, వదిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్లో పూర్తి కానుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ రేసులో పోటీ గట్టిగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి దక్కే 2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ నేతకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మరో సీటు కోసం పోటీ రసవత్తరంగా మారింది. పార్టీ తరపున సీనియర్లు చాలామంది పెద్దల సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. జానారెడ్డి, చెన్నారెడ్డి, విహెచ్,
రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మధు యాష్కి, అద్దంకి దయాకర్ సహా మరికొందరి పేర్లు సైతం ఈ రేసులో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీకి దక్కే అవకాశం ఉన్న ఒక్క సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వద్దిరాజుకు మరోసారి అవకాశం ఇవ్వవచ్చునన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు మూడో స్థానం పైన కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందన్న ప్రచారం గులాబీ గుండెల్లో గుబులు రేపుతుంది. ఇటీవలే వరుసగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలుస్తుండటంతో రాజ్యసభ ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బురదలో వేసినట్లని మాట్లాడడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం కలిగి ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్నారు. ఏమంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని బురదలో దొక్కిండ్రు బీఆర్ఎస్ పార్టీని. ఒక్కసారి అధికారం రాగానే ఇంత మిడిచిపాట. అధికారం శాశ్వతం కాదు ఎవరికి. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, గుర్తుపెట్టుకోవాలి. 70 లక్షల మంది సభ్యత్వం మంది బీఆర్ఎస్ పార్టీకి, గుర్తుపెట్టుకోవాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బలమైనటువంటి శక్తి కలిగిన పార్టీని పట్టుకొని రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మూసీలో వేసినట్టు మాట్లాడతావా? అంటే ఓటును మూసీలో వేసేటువంటి ఓటు కింద నువ్వు చిత్రీకరిస్తావా? అంటే నీకేస్తేనేమో మంచి ఓటు, వేరే పార్టీకి వేస్తేనేమో ఓ బురదలో మురికి గుంటలో వేసినటువంటి ఓటు కింద చిత్రీకరిస్తావా? అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నారు మీకు? ఓటర్ అంటే ఎట్లా కనబడుతున్నారు? గా ఓటరే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది. గా ఓటర్ తోటే కదా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు. ఆ ఓటర్నే ఇలా నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఓటర్నే ఈరోజు నువ్వు మరి ఆయనను ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏమంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వచ్చాయన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ సమితి ఫిబ్రవరి 2 నుంచి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పడవాలని కాంగ్రెస్లో 4 ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సోనూ సూద్ లాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో పురస్కారాలు ఇచ్చిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్, ఏ సమిట్ కొరకైతే గద్దరన్న, మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, రోషయ్య గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారో ఆ సమిట్ అక్టోబరు 2, 2024 హైదరాబాదులో చేయటానికి వారు ఒప్పుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనేర్స్, కుబేర్లని మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ని హైదరాబాద్లో ఒప్పుకోవడం, అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు కన్నీరు తొడడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్, ఏ సమిట్ కొరకైతే గద్దరన్న, మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, రోషయ్య గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారో ఆ సమిట్ అక్టోబరు 2, 2024 అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించే బాధ్యతను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తీసుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా వీరినంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో మంత్రి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభితో కలిసి బైక్పై తిరిగి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు చెప్పిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను పొంగిలేటి ఆదేశించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏది కావాలని కోరుకుంటుంది వస్తుందని ఆశించిన ప్రజల కోసం, ముఖ్యంగా నా పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం ఈరోజు మార్నింగ్ వాక్లో భాగంగా ఖమ్మం కార్పొరేషన్లోని 3 డివిజన్లు ఈ పాలేరు నియోజకవర్గంలో ఉంటాయి. విస్తృతంగా పర్యటించడం జరిగింది అధికారులతో పాటు కలిసి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి ఏదైతే గురయ్యారో, గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి ఆ హామీలని హామీలాగానే ఉంచారో, గత ప్రభుత్వంలో పేదవాడి కష్టాలని పట్టించుకోకుండా వదిలేశారో, ఆ ఘోష, ఆ ఆవేదన రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రజలు చెప్పుకోవటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అభయస్థంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్కి పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలోనికి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పొన్నం స్పష్టం చేశారు. చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు ఈ శాసనసభ సమావేశం లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబద్ధతతోటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ, న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది. 2-3 రోజులు అసెంబ్లీ కంటే ముందే నిధుల కేటాయింపు, అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖాపరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది. చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు ఈ శాసనసభ సమావేశం లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు స్టాఫ్ నర్సుల అపాయింట్మెంట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైన వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఉద్యమించినరో 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలన్న ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చెయ్యలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే.
నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. సనత్ నగర్ నియోజకవర్గం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న కుంభాభిషేకం పూజలలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎల్లమ్మ ఆలయంలో కుంభాభిషేకంలో పాల్గొన్న అనంతరం తలసానిని పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదనం చేశారు. నర్సాపురం నియోజకవర్గంలో 4 ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మోడీ వంతెన వీఆర్ ఛానల్ను పరిశీలించారు. వేలాది కోట్లతో అభివృద్ధి చేసిన పనులను చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 4 ఏళ్ల క్రితం మొగల్తూరు 3 వంతెనకు భూమి పూజ చేశారన్నారు. నేటికి పనులకు మోక్షం కలగలేదన్నారు. గుంతలతో రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు. పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఇందులో కూడా దాదాపు విఆర్ ఛానల్ కు 24 కోట్లు మంజూరు అని చెప్పేసి కూడా చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసి కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం అయింది. ఇక్కడ ఏదన్నా ఒక మట్టి అయినా తట్టు మట్టి అయినా వేసారంటే మొత్తం శూన్యం, ఎక్కడ కూడా లేదు. పైగా అన్ని మీటింగ్ లోనూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వేళ గౌరవ ప్రస్తుత శాసనసభ్యుల వారు వేళ నభూషత్తు కింద అన్ని చేస్తాం, ఎక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వేళ అదే గౌరవ శాసనసభ్యులు గారిని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మోడీ గ్రామ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పెద్దలంతా కూడా ఉన్నారు. అదేవిధంగా పేరుపాలెం పెద్దలంతా ఉన్నారు. మొగుల్తూరు మండల పెద్దలంతా కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని మర్యాద పూర్వకంగా గౌరవంగా ప్రస్తుత శాసనసభ్యులు గారిని అడుగుతున్నాం. మేము ఇక్కడ సాక్షాత్తు మీరు అత్యంతగా ప్రేమించి ఇష్టపడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కించారు మీరు ఇక్కడ. ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఆయన సాక్షాత్తు ఆయనే చేతుల మీదుగానే ఈ యొక్క విఆర్ ఛానల్ పనులు ఆయన మొదలు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు ఏ ప్రభుత్వము శాశ్వత పరిష్కారం చూపడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి హంగామా ఆర్భాటం చేస్తున్నారు తప్ప పేదరిక నిర్మూలనకు తగిన ప్రణాళికలు రూపొందించడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ఐక్యత విజయపదం పేరుతో పాదయాత్ర చేపట్టినట్లు విజయ్ కుమార్ చెప్పారు. రాజకీయ ప్రవేశంపై సమాలోచనలు చేస్తున్నామంటున్న రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కలెక్టర్గా, రాష్ట్ర స్థాయిలో
కమిషనర్గా, వివిధ జిల్లాల్లో అయితే కలెక్టర్గా పనిచేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఇటీవల రిటైర్ అయిన విజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం ఒక మహాయజ్ఞాన్ని అయితే తలపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం పేదలున్న ప్రాంతాల్లో అయితే పర్యటించి వారు బాగోగులు తెలుసుకుంటూ దానికోసం అయితే ఒక అధ్యయనం చేసేందుకు ఐక్యత విజయ పదం పేరుతో ఆయన అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఐక్యత విజయ పదం దేనికోసం, అసలు లక్ష్యం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా, మంచి అధికారిగా పేరు పొందిన మీరు ఇటీవల బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత మీరు ఒక పాదయాత్ర చేపట్టారు. అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేపట్టారు, దీని లక్ష్యం ఏంటి? ఐక్యతా విజయపదం పాదయాత్ర మేము గత సంవత్సరం జూలై 23న ప్రారంభం చేశాము. మన దక్షిణ సరిహద్దు ఉన్నటువంటి తడ నుంచి ఈరోజు కాకినాడ నగరంలో నడుస్తూ ఉన్నాము. ఇప్పటికి 138 రోజులు నడవటం జరిగింది. అదేవిధంగా 640 కిలోమీటర్లు కూడా నడిచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యాత్ర యొక్క ఆలోచన కానీ, లక్ష్యం కానీ, మేము వేసేటువంటి అడుగులు కానీ, ఇది పూర్తిగా పేదరిక నిర్మూలన జరగాలి, పేద జనానికి పేదరికం నుండి విముక్తి కలిగించాలి అన్నటువంటిదే దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన. ఇది ఇన్నాళ్ళు జరిగినటువంటి ప్రయత్నాలు ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే అవి చిన్న చిన్న అవకాశాలు ఇవ్వడము, తాత్కాలికమైన ఉపశమనాలు ఇవ్వడము, ఆ దిశగా నిరంతరంగా ఈ పేద ప్రజలు ఆధారపడి జీవించే వ్యక్తులుగా, ఆశ్రయం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఈ సమాజం తయారు చేసిందే తప్ప ఈ 76 సంవత్సరాలలో జరిగిన పాలనలో అలాంటి ఒక ప్రయత్నం జరిగిందే తప్ప శాశ్వతంగా విముక్తి పరచాలి అనే ప్రయత్నం ఒక నిబద్ధతతో జరగలేదు. పేదరిక నిర్మూలనకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలంటారంటే ఏ విధంగా ఉండాలంటారు? శాశ్వత పరిష్కారం అనేటువంటిది ఒక స్థిరమైనటువంటి ఉపాధి ఉండాలి, స్థిరమైనటువంటి ఆదాయం ఉండాలి. ఈరోజు ఆదాయం వచ్చే వనరులు ఏవి పేదలకు అందుబాటులో ఉన్నాయి, ఏవి పేదల చేతిలో ఉన్నాయి, మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడైతే ఆదాయం ఉందో అది భూమి మీద ఉన్న సంపదైనా, భూగర్భంలో ఉన్న సంపదైనా, లేక ఆదాయం వచ్చే రాబడి రంగాలైనా, పారిశ్రామిక రంగమైనా, లేకపోతే రకరకాల కాంట్రాక్టర్ ద్వారా వర్క్ చేసేటువంటి పనుల ద్వారా, లేక ఉద్యోగాల ద్వారా, ఉపాధి ద్వారా ఏవైతే ఒక నిరంతరమైన అంటే సస్టైనబుల్గా సుస్థిరమైనటువంటి ఆదాయం అందించే అవకాశాలు ఉంటాయో అవి మాత్రం పేదలకు దక్కనివ్వడం లేదు, ఆ చేరువకు కూడా పేదలను రానివ్వడం లేదు. కానీ ఇస్తున్నాము అనిపించుకోవడానికి ఇచ్చేది, చేస్తున్నాము అనిపించుకోవడం కోసం చేసేది, అది కూడా పోటీ పడి మేము ఇది ఇస్తాము, ఒకటి ఇస్తామంటే ఇంకొక 2 ఇస్తాం, ఒకరు 3 అంటే ఒకరు 4, ఇలా పేదవాళ్ళని ఆకట్టుకోవడానికి, ఆకర్షింపజేయడానికి ఉచితంగా ఇస్తాము అని వారిని నిరంతరం ఆధారపడి ఆశ్రయం కోరి జీవించే వారిగా తయారు చేస్తున్నారే తప్ప వారి స్వశక్తి మీద, వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బ్రతికి స్వాభిమానంతో జీవించే విధంగా అయితే ఏ ప్రభుత్వం కానీ, ఏ పక్షం కానీ ఆలోచించడం లేదు. ఇది సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక పేదరిక నిర్మూలన కోసం ఐక్యత విజయ పదాన్ని అయితే చేపట్టాం. ఈ దిశగా అయితే పయనం అయితే చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి అయితే అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అయితే కృషి అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలకులు అయితే కనుక ఈ పేదరిక నిర్మూలన, శాశ్వత నిర్మూలన కోసం ఆదాయ వనరులు సమకూర్చే పథకాలు కానీ, అలాగే ఉద్యోగాలు కానీ కేటాయిస్తే తప్ప ఈ పేదలకు ఏ విధంగా న్యాయం జరగదు. దీనికి సంబంధించి అవసరమైతే రాజకీయ లక్ష్యాన్ని కూడా తీసుకునేందుకైతే సిద్ధంగా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా ఆ చర్యలు అయితే తీసుకుంటాం, దానికి ముందడుగు వేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేశారు.
గత కొన్ని రోజులుగా భోజన ప్రియులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. దీంతో రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే మొన్నటి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిన ఆమె వ్యాపారం జనం తాకిడితో కాస్త ఆందోళనకు గందరగోళానికి మధ్య నలిగింది. ఈ క్రమంలో పోలీసులు మంగళవారం అక్కడికి చేరుకుని స్థలం మార్చాలని కుమారికి సూచించారు. కుమారి ఆంటీకి సంబంధించి జరిగిన అన్యాయంపై స్వతంత్ర టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో స్పందించిన ప్రభుత్వం కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ విషయం మళ్లీ వైరల్ కావడంతో సీఎం రేవంత్ స్పందించారు. ఆమె స్టాల్ కొనసాగింపునకు అనుమతించాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏర్పాటు చేసుకున్నాం. చాలా పకడ్బందీగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము. మంచి ఫలితాలు సాధిస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2 నాడు చర్చించి 3 నాడు ప్రకటిస్తాం. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఇష్టం అది. మేమేమనుకోవడం లేదు. మా పార్టీ ఎవరు చేయాలని జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. మేము అడగలేదు ఇంతవరకు. యు ఆర్ కరెక్ట్, బట్ మేము అడగలేదు. మీకు తెలుసు, ఇంతవరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి. ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు. అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు. అప్పటి వరకు అభ్యర్థులు ఎంపిక జరగదు. ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరగాల. అందులోనే లిస్ట్ ఫైనల్ అవుతుందనే విషయం మీకు తెలుసు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు కూడా నేను దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు. మేము పార్టీ నిర్ణయించడానికి జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి దరఖాస్తులు అడగవలసిన అవసరం లేదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. మాకు విధానం మారదు కదా, ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది. రాష్ట్ర పార్టీలో మాకున్నటువంటి ఆలోచన మేరకు మాకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి పూర్తి వివరాలు తయారు చేసి కేంద్ర పార్టీకి పంపిస్తాము. కేంద్ర పార్టీ పార్లమెంటు బోర్డులో దానికి సంబంధించినటువంటి చర్చ జరుపుతారు. చర్చ జరిపి ఈ పార్లమెంటు వారీగా అభ్యర్థి వారీగా చర్చ జరిపిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. పార్టీ నిర్ణయిస్తుంది, నేను కాదు కదా. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? నేను ఇంతకుముందే చెప్పాను ఆ విషయం. ఇంతకుముందు చెప్పాను ఏదోటి. మేము ఏదైనా ఉంటే చెప్తాము. ఏదైనా ఉంటే చెప్తా, తప్పకుండా చెప్తాను. ఏదన్నా అదే ఆంధ్రకు సంబంధించినటువంటి ఆంధ్ర పార్టీ ప్రెసిడెంట్ అడగాలి. ఎవరన్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. అనేక మందికి పద్మ
భూషణ్ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చింది. అందరినీ బీజేపీకి ఆహ్వానించాలి. అక్కడ కూడా ఆ రకంగా ఆలోచన చేయొద్దు. ఈరోజు అన్సంగ్ హీరోలకు పీపుల్స్ పద్మ పేరు మీద భారత ప్రభుత్వం ఒక నూతన ఒరవడితో ఎవరూ గుర్తించినటువంటి కవులను, కళాకారులను, భారతీయ సంస్కృతిని, భారతీయ సంగీతాన్ని ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ఎవరు కూడా బీజేపీలో చేరాలని మేము అవార్డు ఇవ్వడం లేదు. వాళ్ళను గౌరవించడం మన భారత ప్రభుత్వము, భారతీయుల, మన ప్రజల బాధ్యత. కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం ఈ యొక్క అవార్డుల ద్వారా. అది వాళ్ళ ఇష్టం. డెమోక్రసీలో మా పార్టీలో ఎవరిని వద్దాను, నిన్ను కూడా వద్దాను. చెప్తాను మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ఆర్థికవేత్తలు కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, న్యూట్రల్గా ఉండేటువంటి సంఘ సంస్కర్తలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు 3 జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకరేమో సుధాకర్ గారు, వారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.